హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ముందు ముందు రాబోతున్నాయి కాబట్టి మీరు మిస్ కావద్దు అనంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మన ఛానల్ 1 lakh రీచ్ కావాలి దోస్తులు. కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. మన సబ్స్క్రైబర్స్ కూడా ఇంకా ఎవరెవరు ఉన్నారో మీ ఫ్యామిలీ వాళ్ళని లేకపోతే మీ బ్రదర్స్ని సిస్టర్స్ తోటి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి వీడియోస్ చూడమనండి దోస్తులు. ఇక్కడ దాకా మీరు తీసుకొచ్చినందుకు చాలా అంటే చాలా కృతజ్ఞతలు. మీరు సపోర్ట్ చేయడం వల్లనే మేము ఇక్కడ దాకా వచ్చినాం, ఈ స్థాయిలో ఉన్నాం. ఇప్పుడు 50,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారంటే అది మామూలు విషయం కాదు. అది ఏదైనా కూడా మీ వల్లనే దోస్తులు. ప్లీజ్ ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కంటెంట్తో మీ ముందు ఉంటాం. ఇక మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి దోస్తులు. ఇంతగానం లైక్ కొట్టమని ఎందుకు అడుగుతున్నామనంటే మన వీడియో కొంచెం ముందుకు పోయి కొత్త వాళ్లకు కనిపిస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని చూస్తారేమో అన్న ఆశ, అంతే తప్పించి వేరే ఏం లేదు దోస్తులు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి ఇక లేట్ ఎందుకు, ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడుండంగా వేరే మగాడుతూ ఉంటే పార్ట్ 141 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. చెప్పు బావా. కూసో బామ్మర్ది, మాట్లాడదాం. ఏం మాట్లాడదామని రమ్మన్నావు? ఏం లేదు బామ్మర్ది, ఇగో నేను దుబాయ్ పోదామని అనుకుంటున్నా. పోదామని అనుకుంటే మీ చెల్లె ఒకటే మూకై ఒరుతాంది, అద్దు 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 అని. ఎన్నిసార్లు అడిగినా కూడా అద్దు, లేకపోతే నువ్వు పోతా అంటే నేను చచ్చిపోతా అని అంటాంది. మరి ఏం చేసుడు, నువ్వన్నా ఒప్పిత్తవేమో అని రమ్మన్నా. బావా దుబాయ్ పోతానంటే నువ్వెందుకు అద్దంటున్నవే? అరే అన్నయ్య, ఇప్పుడు బావ పోతే నా పరిస్థితి ఏంద్రా, ఇక్కడ పిల్లల పరిస్థితి ఏంది, పొలం పరిస్థితి ఏంది, అయినా లేకుండా మేము ఎట్లుంటాం చెప్పు? ఇన్ని సంవత్సరాల పొంటి ఎప్పుడన్నా ఉన్నామా? ఇప్పుడు పోయి 2 సంవత్సరాలు అత్తానంటే అవసరమా? అక్కడేంది పని చేసుకునేది, ఇక్కడ చేసుకోరాదా? అక్కడ చేస్తే ఇంత రూపాయి మిగులుతుంది, వెనకేయచ్చు. చిన్న చిన్న అప్పులు ఉన్నాయి, అప్పులన్నీ కట్టుకోవచ్చు అని నేను చూస్తానా. ఇక్కడ ఏసీ ఎవరు సంపాదించలేరు, అప్పులు కట్టుకుంటలేరా? అక్కడికి పోయి సంపాదించాలని రూల్ ఉన్నదేమన్నా? ఇక సూడు బామ్మర్ది, ఇక గిట్ల చేస్తాంది, నేను ఏం చేయాలి? పోతా అని మొన్నడుసుంది అడుగుతున్నా. అక్కడ కంపెనీల ఛాన్స్ ఉందట, పాస్పోర్ట్కు వీసాకు పెట్టు అని మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు. మళ్ళీ ఎవరైనా ఫిల్అప్ అయితే మళ్ళీ నన్ను తీసుకోరు. అదే గాని ఇప్పుడు చెల్లెకి ఇష్టం లేనిది నువ్వు ఎట్లా పోతావు బావా? అల్లగదే ముచ్చటంటావు. నిన్ను రమ్మన్నది ఎందుకు? మీ చెల్లెను ఒప్పియడానికే. నాకు మా అన్న కాదు, మా తాత వచ్చినా కూడా నేను ఒప్పుకోను చెప్పుతున్నా. ఒప్పుకోను అని ఇదే సాత్రం పాడతావా? మరి కట్టం చేసి నెలకు 10-15 వేలు నువ్వు తీసుకురా, నేను సంపాదించుతా. అట్లయితే పిల్లల చదువు, అప్పులు గిప్పులు అన్నీ వెళ్తాయి. ఒక పొలం చేస్తే ఏం పైసలు వస్తున్నాయి, ఏం కథ? మనిషి బాగా ఆడిదివా, చెప్తే అర్థం చేసుకోవు. ఆగు బావా, కోపానికి రాకు. నువ్వెన్నన్నాను తిట్టు కొట్టు, నాకైతే నువ్వు అస్సలు ఇష్టం లేదు. నువ్వేమన్నా వేసుకో, నేను రేపు వీసాకు పాస్పోర్ట్కు పెడతా, చక్కగా వీకుతా. ఆ సావు కూడా రేపే అవుతుంది. అరే పిచ్చిదానివా మంచిదానివే, ప్రతిదానికి సావు అని అంటున్నావు. అంతే అన్నయ్య, నాకు ఆయన లేనిది నేను ఉండలేను, పిల్లల్ని చూసుకోలేను. ఏదేమైనా మంచిదే, ఇక్కడనే ఏదన్నా పని చూసుకున్నా మంచిదే, కానీ అంత దూరం పోవడంటే నాకు ఇష్టం లేదు, నేను పంపియ్య కూడా. అవన్నీ కథలు నాకు చెప్పకు. ఇప్పుడు మీ అన్నని రమ్మన్నది అందుకే. పూసుకనా నువ్వు ఏదైనా చేసుకున్నావు అనుకో, ఇప్పుడు నా మీదకి వస్తుంది. నేనైతే పోవడానికి రెడీ కావాలని అనుకుంటున్నా. ఇక రేపటికే లాస్ట్ ఛాన్సు, పోయి అవన్నీ ఇచ్చేస్తా, ఆధార్ కార్డులు ఇట్లా. ఏమద్దు, ఏం అవసరం లేదు, నిజం చెప్పుతున్నా. నా మాట వినకుండా మీరు పెట్టి పోతానంటే మాత్రం నా సావు అయితే ఖచ్చితంగా చూస్తారు మీరు. అటు ఆ పైసలు వేస్ట్ అయితే ఇటు నా సావు చూస్తారు. ఇక ఇక్కడుండి మనము చెరువు పని వేసుకొని బతుకుదామని అంటారా? లేకపోతే అంత దూరం పోయి అని పైసలు లాసు నన్ను లాసు వేసుకుంటారా? మీ ఇష్టం. ఇక చూడు బామ్మర్ది, ఇది గిట్లా మాట్లాడుతుంది, ఇక నేను ఏం చేయాలి?
అయ్యో బాబా, మరి చెల్లెకు ఇష్టం లేనప్పుడు ఏం చేద్దాం? మరి ఇక్కడ ఏదన్నా పని చూసుకోలేవు. ఇక్కడ చూసుకుంటే అటు ఇటు అవి చేతులు ఉంటలేవు. పిల్ల పెద్ద పెరుగుతుంది, పిల్లకి ఇవాళకి వెనుకొక రూపాయి ఇయ్యలేదు. అట్టిగానే పెళ్ళి అవుతుందా? నేను కూడా పని చేస్తా అంటున్నా కదా. ఏం పని చేస్తావు మా? నువ్వు పని చేస్తావా? నువ్వు గా ఇంట్లో కూర్చుండి బీడీలు చేస్తే తెల్లారుతుంది పొద్దుకుతుందా? ఇక ఎప్పు బామ్మర్ది జరా నీ చెల్లకు ఎప్పు. నేను చెప్పినా ఈయన అని చెప్పినా. నీ అమ్మ జీవితం, ఆ జీవితం ఏందో నాకే అర్థమై సత్తలేదు. ఈ అవ్వాయి అన్ని బాధల వల్ల నేను సత్తే అయ్యే పోతుంది, అందరు మంచిగుంటారు. ఇక ఇంత చెప్పినా కూడా ఇంటలేవు. ఈడ ఏం పని చేయాలి? ఎవడిస్తాడు పని? ఆ ఆగు బావా, ఆగు, కోపానికి రాకు. పోతే ఓని తీయి. ఒక 2 సంవత్సరాలు పొయ్యత్తే తెలుస్తుంది కదా ఏంది ఏం కథ అనేది. అద్దు అన్నయ్య, నాకు ఇష్టం లేదు, నేను వంప అంతే. ఏదేమైనా మంచిదే. ఆయన నన్ను కొట్టి ఇంట్లోకి నూకేసినా మంచిదే కానీ నేను పంపియ్యా. అబ్బో, నిన్ను కొట్టేంత మొగున్నా నేను? సరే బావా, చెల్ల ఒప్పుకుంటలేదు కదా. పూసుకనేవన్నీ అయితే ఎట్లుంటది? మాకు చెల్లె దొరుకుతుందా, నీకు భార్య దొరుకుతుందా? మరి నేనేదన్నా వేరే పని చూస్తుంది. నువ్వు అంతగానం ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నెలకు 20-25 వేలు వచ్చే పని చూస్తా తీయలేవు. నాకు మీ ఊర్లో చూస్తే ఏమున్నది? నేనుండేది ఇక్కడ. ఇలా కూడా నాకు తెలిసిన వాళ్ళు దోస్తులు లేరా? చూద్దాం, ఏదన్నా దొరకపోదా? ఏదన్నా చిన్న చిన్న బిజినెస్ లెక్క ఏద్దు తీ బావా. అది గంతగనం అంటాందనంటే పుష్కన అది మొండిది. చేసినా చేస్తుంది, సచ్చినా సత్తది. నేను ఏ పని మొదలు పెట్టుకున్నా కూడా ఏ పని కూడా గింత అటు అయితలేదు ఇటు అయితలేదు. గోశిల దరిద్రం పెట్టుకొని కాశీకి పోతే పోతుందా అన్నట్టున్నది నా బతుకు. పాడుగా అనుచ్చి ఏం బతుకున్నది. బావా, గంతగనం బాధపడబట్టి ఎందుకే? మరి పోతే అయ్యే పోతుంది కదా. ఓ 2 సంవత్సరాలు ఉంటే ఆయనకు కూడా తెలుస్తుంది. మళ్ళా తర్వాత ఆయనే పోకుండా ఉంటాడు. అద్దద్దురా, ఆయన ఇన్నే ఉండాలి. అద్దు. నువ్వేమో ఇట్లా, ఆయననేమో అట్లా. ఎట్లయినా మంచిదే గాని అద్దు. సరే గాని నువ్వు ఊకే సత్తా సత్తా అని బెదిరియకు. ఏ పోతాడో పోడో ఆయన బాగా బలవంతం చేస్తే పో అని చెప్పు. ఏ మళ్ళా గదే ముచ్చట కత్తవేవరో. నేనేమో అద్దు అని అంటున్నా అంటే పో అని చెప్పు అని అంటావు. సరే సరే, నీ ఇష్టం కానీ మరి నేను పోతున్నా. సరే సరే పో. ఛీ, నా జీవితం పాడుగాను. నా జీవితం మీద నాకే విరక్తి వస్తుంది. ఛీ, నేను చిన్న చిన్న అప్పులు ఎత్తిని, అప్పులు ఎట్లా తీరాలి? నేను ఎట్లా అది కావాలి? ఏం పని చేయాలి? ఈడ లత రింగ్ అడిగినందుకు నేను ఆ 50,000 రూపాయలు అడిగి తిని, ఆమె ఏమనుకున్నదో, అసలు అడుగుతుండ అనుకున్నదో ఏమనుకుంటేంది మరి. నా పరిస్థితి అట్లున్నది. ఆ 50,000 ఇప్పుడు ఆమె ఇత్తే కడతా కావచ్చు, కానీ నాకు దగ్గర 1,50,000 దాకా చిల్లర అప్పులు ఉన్నాయి. ఇప్పుడు వడ్లు అమ్మినా, వడ్ల పైసలు వచ్చినా కూడా అన్ని ఓంగా ఏం మిగులుతాయి? ఈ అప్పు ఎట్లా కట్టుడు? ఇదేమో నేను పోతానంటేనేమో అద్దు సత్తా అని గింత మొండేశం ఎత్తాంది. ఈడ ఏం పని చేయాలి? ఏం పని చేసుకోవాలి నేను? ఏమండి, నువ్వు నాతోటి మాట్లాడకట్వో. మీరు నన్ను తిట్టినా మంచిదే, కొట్టినా మంచిదే, చంపినా మంచిదే. మిమ్మల్ని నా నుండి దూరం చేసుకోను, దూరం పంపియ్య అంతే. నాకు అవన్నీ ఏం చెప్పకు, చక్క ఇడికెళ్ళి పో నువ్వు. అన్నం తిందు రండి. నాకు అన్నమద్దేమద్దు. గట్లంటే ఎట్లా? కొంచెం తిందు రండి ప్లీజ్. నాకు అద్దన్నానా? ఇట్లా ఉండమంటావా పీకమంటావా? అట్లెందుకు అంటారండి? సరేలే. ఇంట్లో ఉన్నా కూడా అంత పిచ్చిరెత్తాంది. కాసేపు బయట కన్నా పోతా. ఫోన్ ఎవరు ఎత్తారు? హలో రాజన్న. సురేషు, ఏమైంది? మీ బామ్మర్ది వచ్చిండని అన్నావు కదా, ఏం మాట్లాడిర్రు? ఏం కథ? నీ అవ్వ జీవితం పాడుగాను. నా పెళ్ళాం ఒప్పుకుంటానే లేదు నేను పోతానంటే. అయ్యో, ఏం చేయాలి సురేషు? నా బతుకు గిట్లేడ్చింది. ఏడున్నావు రాజన్న? ఇప్పుడే గిట్ ఇష్టాల కాడికి వచ్చినా. సరే నేను వస్తాను, నాకు ఒక 10 నిమిషాలు. సరే. ఏమైంది రాజన్న, అంత డల్లు కూసున్నావు?
ఇక ఏం చేయాలి సురేషు, నన్ను నా పెండ్లం అటు పోతానంటేనేమో పోనిత్తలేదు. వాళ్ళు అన్న ముంగటి చెప్పినా కూడా లేదు లేదు నేను చచ్చే పోతా, నువ్వు ఇట్లా వీసా పెడితే అది ఇదని అది ఒర్రిసత్తాంది. ఇక ఆయన అంటాడు కదా ఈయన ఏదన్నా పని చూసుకోరాదా, నేను చూస్తా తీయని ఆయన అంటాడు. ఇక ఏం చెయ్యాలి? కాదు రాజన్న, మరి అటు అంత అర్జెంటుగా పోయేటిది ఏంటిది? అంతగానే ఏం పని నీకు? ఇక్కడ ఉండి చేసుకోవచ్చు కదా. ఈడ ఉంటే చేసిందంతా చేసినట్టే పోతాంది, ఒక్క రూపాయి మిగులుతలేదు. నాకు చిన్న చిన్న అప్పులు ఉన్నాయి సురేషు, నేను అప్పు ఎట్లా కట్టుకోవాలి? నా ఆడపిల్ల పెరుగుతుంది, నేను ఏం చెయ్యాలి? పిల్లకు ఈ వారకు ఒక్క రూపాయి వెనకేసింది లేదు. సరే సరే, నువ్వు నీ బిడ్డ గురించి మంచిగానే ఆలోచిస్తున్నావు గాని మరి చూద్దాం తీ. మరి నేనేమన్నా చూడాలా ఏదన్నా పని? ఓ 20-30 వేలు నెలకు వచ్చేదైతే మంచిగుండు. అక్కడనేమో 50-60 వేలు. మంచిగా నా సమస్యలన్నీ పోతాయని నేను అనుకుంటే. ఇక ఈడ ఉండి పొలం చూసుకో. మళ్ళా తర్వాత ఏదైనా పని చూద్దాం ఆగు, మరి నేను చూస్తా. నాకేమో ఓ బుద్ధి అవుతుంది, ఏం చేయాలి? మనిషికి ఏదున్నా మంచిదే గాని అప్పు టెన్షన్ ఉండద్దు సురేషు. ఈ అప్పు సల్లగుండా కట్టం చేసి సంపాదించినాక ఎంతసేపు అప్పు తీర్చుడు? పైసలు కూడా చేతిలో రూపాయి ఉంటలేవు. నువ్వు నమ్ముతావో నమ్మవో సురేషు, 6 నెలలకోసారి పంట అచ్చుడాయే. ఏం పైసలు మిగులుతాయి, ఏమైతాయి? పిల్లల బడి ఫీజులు అంత కథ ఉన్నది. ఇక జీవితం అంటే అంతే ఉంటది. ఏమో, నా జీవితం అయితే నాకే నచ్చుతలేదు. బాధపడకు రాజన్న. రింగ్ ఇచ్చినవా ఆమెకు? ఏమన్నది? ఆమె ఏమనుకున్నదో ఎట్లా అనుకున్నదో. ఆమె రింగ్ అడిగేసరికి నేను 50,000 రూపాయలు అడుగుతిని. మరి ఇప్పుడు ఆ టెన్షనే నాకు బాగుండే. వాళ్ళు వారం రోజులలో ఇవ్వకపోతే ఇంటికి వచ్చి అంగడంగడి ఎత్తామని అన్నారు. అన్నాక నాకు మస్తు భయమైంది. ఇక రమ్మకు తెలితేవన్నీ ఉన్నదా ఈ 50,000 అడకచ్చి ఎవతికి పెట్టినవని మళ్ళా నాకు లొల్లి. ఏమనలేదు, తీసుకున్నది సరే. నేను పొద్దున మీ ఇంటికి వచ్చి 50,000 ఇస్తా సురేషు, నువ్వు రాజుకి పొయ్యి కట్టిరారి అని అన్నది. నువ్వే ఏడిపించినావని చెప్పినావా? లేదు, నువ్వే ఎవరికో ఫోన్ చేసిండు రాజన్న. ఇక చేసినాక పోదాంపా సురేషు ఇడిపించుకొద్దాంపా అని అన్నాడు. ఇక పోయినాం ఇడిపించుకొచ్చినామని చెప్పినా. సరే సరేది, రేపు ఆ పైసలు ఇస్తే మరి నాకు ఫోన్ చెయ్యి. వాళ్ళ ఇంటికి పోయి ఆ 16,000 మిత్తును అసలు కట్టేద్దాం. అప్పుడు ఎన్ని పెట్టినావు మరి? దగ్గర దగ్గర 80-90 వేలు ఇచ్చిన నేను. అప్పుడు ఇన్నుండే నా దగ్గర పైసలు, ఇక అవ్వటే ఇచ్చిన. ఇక ఈ 50,000 ఏమో అప్పు తీసుకొచ్చిన. ఇక బాగా ఎడుతుంది, మరి పైసలు లేవంటుంది అని. అప్పుడు లింక్ ఉండనా మీకు? ఇక లింక్ అంటే ఏం లేదు కానీ గట్నే ఫ్రెండ్షిప్ ఉండే. సరే రాజన్న, మరి పొద్దునొచ్చి ఇత్తా అన్నది, ఇచ్చినాక నేను నీకు ఫోన్ చేస్తలే. సరే సురేషు, పో ఇంటికి పో, ఏం టెన్షన్ పడకు. నేను కూడా ఏదన్నా వర్క్స్ ఉన్నాయో చూస్తా. చూడు జరా, ఓ 20-30 వేలన్న వచ్చేటిది చూడు నెలకు. సరే రాజన్న, పోయేస్తా. ఇంటికి పోతా ఇక ఇంటికే. పడుకున్నట్టుంది కదా బంగారం. మెల్లగా సప్పుడు చేయకుండా వండుకుంటా నేను కూడా. వచ్చినవారా? వచ్చిన బంగారం, పడుకో. ఏమన్నాడు రాజన్న? ఏం లేదు, వాళ్ళ భార్య అద్దంటుందట పోడు. ఇక ఇక్కడనే ఏదన్నా పని చేయాలి సురేషు, చూడు ఏమన్నా అని అన్నాడు. సరేలే, పండుకో. ఎందుకు తెలివైంది నేను వచ్చేసరికి? అంతే, నీ స్పర్శ దాకుడుతోటే నాకు మేలుకు వచ్చిందిరా. సరే బంగారం, పడుకో ఇక. సురేష్కు పైసలన్నా ఇచ్చే అత్త, పొద్దున ఇత్తానన్న కదా, ఇచ్చత్తే పొయ్యి కట్టత్తరు. ఈ పోరడు ఏడవై మునిగిండు. ఓరి బంటిగా ఎటుపోయినవురా? ఏడ చూసినా కనబడతలేడు. ఓ బంటి, తినకుండానే ఎన్నో పోయి పాడైండు పొద్దుగాలని. ఈ పోరని తీసి పొక్కల ఉచ్చనుండే. ఏమైంది నర్సక్క, తిన్నవా? తిన్ననే తాత, తిన్నవా? నువ్వు ఎట పోతూ? నేనా గా జున్నోళ్ళింటికి పోయత్తా అని పోతున్నా. ఎందుకు, ఏం పని? ఏం పని లేదు, జున్నెందుకు ఫోన్ చేసి ఒకసారి రా లతక్క అన్నది, అయితే పోయొద్దామని పోతున్నా. అవునానే, సరే బిడ్డది ఫంక్షన్ చేస్తానమా? ఏం ఫంక్షన్ చేయాలి నర్సక్క? ఇటు ఇల్లు మొదలు పెట్టుకుంటే నీ పైసలన్నీ ఇటే ఉడవబట్టే. ఇక ఫంక్షన్ చేస్తే మళ్ళీ కావా 50-60 వేలు? అయితే 50-60 వేలు ఉంటేనన్నా ఇంత సిమెంట్ బత్తాలకో ఇటుకకో దానికో దీనికో అయితే ఈ ఇంట్లో మందం కట్టించుకుందామని అనుకుంటున్నా.
అయితే ఇక నీ ఇష్టమే. ఇక ఇంట్లో మందం కట్టించుకొని ఓ నలుగురు చేతు గడిగిపియలేవు. ఇవాళ రేపు కొంతమంది ఎత్తారు, కొంతమంది ఎత్తలేరు. బయట అందరికి ఎందుకు తెలుసుడు, అసలే రోజులు మంచిగా లేవని. అవునవును నర్సక్క, నిన్నటి ముచ్చట చూసినవా? హైదరాబాద్ లోనట తల్లో పనికి పోయిందట, తండ్రో పనికి పోయిందట. ఆ పిల్లకు స్కూల్ లేదని ఇంటికాడ పోతే కథం 10 ఏళ్ల పొల్లనే అత్యాచారం చేసి చంపేసిరట. ఈ రోజులు పాడుగాను, ఈ రోజులకు ఎగ్గిదాలుగా జనాలు గిట్ల తయారై పాడైతారు బాడుకోవాలందరూ. అవునే లత, ఇయ్యాల రేపు ఎవ్వరిని నమ్మత్తలేదు. అందుకే ఫంక్షన్ చేసి అందరికి తెలియప్పుడు ఎందుకు అని అనిపిస్తుంది నర్సక్క. చెయ్యా, నా మనసులోనైతే చెయ్యాలని లేదు. అయితే అటో లింగన్న లేకపాయే, లింగన్న ఉంటానన్న ఇంత అటో ఇటో చేసేటోడు గాని. అవును నర్సక్క, ఇక ఆయన కూడా లేకపాయే. నేను ఈ పని మొదలు పెట్టుకుంటుని అంత ఆగమాగం పరిశాన్ ఉన్నది పైసలతోటి. అయితే ఏ పోరి చేయకుంటావనైతే ఏడాకైందే ఇల్లు పని నడుతుంది. ఇక ఇయ్యాల ఇల్లు కాడికే పోవాలి. ఇలా చేన్ల కోని ఏం పని లేదు, బాపు నటు చేన్ల కొమ్మని నేను ఇంటికాడ ఉంటా, కరెంటు పెట్టమని చెప్తా బాపుకు. అయితే ఊకేం నడతావు? బండి కొంటే ఇవనే బండి కనిపిస్తలేదు. బండి నర్సక్క ఉన్నది. అది బండి మీద పోతేందే ఊకే నడతావు? ఇక ఇక్కడికి ఊకే బండి వేసుకొని పోతే ఇక చూసేటోళ్ళు మొత్తం కళ్ళల్లా కారం కొట్టుకుంటారు. అవునవును, అది నిజమే. అయితే గాని మా బంటిగాడికి ఇట్లాడు మొకే కనిపిస్తే రమ్మనే. పోరడేటో వేండి, ఇంకా తిండి తినలే మన తినలే. సరే నర్సక్క. అందరికో బాధ అంటే మా బంటి కనుకో బాధ. తిరుగుడు ఏడబోయి పాడేండు. ఆకలైతే రాడా? ఏపో నేను గడబోయి అన్న కూసుంటా. వాని కడుపు వాడికి తెలియదు అతి. నేనెందుకు రంది పడబడుతుంది బాగా. సురేషు, జున్ను, లతక్క, అదా కూసో. కూసునుడు ఎందుకు గాని? ఏమైందిరా, టిఫిన్ చేసిరా? ఇప్పుడే టిఫిన్ చేసినాం లతక్క. నువ్వు చేసినావా లేదా? చేయకుంటే ఏద్దూపా. నేను అన్నమే తిన్నరా? ఈరోజు మీ ఇంటికే రావాలి కుడుకలేయడానికి అని అనుకుంటున్నాం. అవునారా? రండి. రోజు ఇంటికన్నే ఉంటా. కొత్త ఇంటికాడ కొంచెం చిన్న పనులున్నాయి, అటే పోవాలనుకుంటున్నా. సరే లతక్క, మేము ఇప్పుడే రాము, మెల్లగా ఈవినింగ్ వరకు వస్తాం. సరే నీ ఇష్టం రా. ఆరోగ్యం ఎట్లుంది? హాస్పిటల్కి పోయినావా? మళ్ళీ ఉంచుకున్నావా? పోయిన లతక్క, బానే ఉంది. ఈ అమ్మ వాళ్ళే హైదరాబాదు రమ్మంటురు గాని ఏమో జర్నీ బాగా చేసుడు, మళ్ళా నాకు లోపల బేబీ ఎట్లుంటుందో ఏం కథనో అని భయమైతుంది. ఇక నేనే అమ్మ వాళ్ళను ఇటే రమ్మని ఈ ముచ్చట చెప్పుదామని అనుకుంటున్నా. చెప్పురా, ఏం కాదు, ఇక పెళ్ళే ఆయే. అయ్యో కూసోపోయినావు లతక్క, నిల్సోనే మాట్లాడుతున్నావు. పోతా సురేషు, గవ్వేగా పైసలు ఇచ్చిపోదామని వచ్చిన. అవునా? ఏమన్నాడు రాజు? మళ్ళా కలిసినావా? నైటు టీ తాగుదామని టీ స్టాల్ కాడికి పోయినా. అట్లా అన్నే ఉన్నాడు, మస్తు బాధపడతాండు, ఏడతాండు కదా. ఎందుకు, ఏమైంది? ఏం లేదు, దుబాయ్ పోతా అని అనుకుంటుండట గాని రమక్కకు ఇష్టం లేదట. నువ్వు పోతే నేను చచ్చిపోతా అని రమక్క అంత పిసపిస ఎత్తాందట. అయితే ఇక వాళ్ళ బామ్మర్దిని పిలిపించిండు. బామ్మర్ది ముంగట కూడా గదే ముచ్చట మాట్లాడుతుందని బాధపడతాండు. అయ్యో, దుబాయ్ పోయి సంపాదించాలని ఏమైనా రూల్ ఉందా సురేషు? ఇక్కడ ఏ పని అయినా చేసుకోవచ్చు, అటు పొలం చూసుకోవచ్చు, ఇటు పని చేసుకోవచ్చు. చేసుకునేటోళ్ళు చేసుకుంటలేరా? ఇక ఆయన బాధ ఏందంటే ఆయనకు చిల్లర అప్పులు ఉన్నాయట లతక్క. బిడ్డ పెద్ద పెరుగుతుంది, బిడ్డకు ఇప్పటి వరకు కూడా రూపాయి వెనకేయలేదు, ఎట్లా అని ఆలోచిస్తాండు. అవునా? ఇక పిల్లలు పెరుగుతా అంటే టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు నాకైతే లేదా సురేష్ టెన్షను? ఇక టెన్షన్ ఉంటే మనము కూసుండి ఏడితే నడుతుందా? కష్టపడి సంపాదించాలి. ఇవాళ రేపు పైసతోటేనా అన్ని నడిచేది. అవునవును, ఇక నాకు ఆయన బాధపడతా అంటే మస్తు బాధ అనిపించింది. ఇక చూద్దాంతి, మరి ఇక్కడనే ఏదన్నా పని చూద్దాంతి అని నేనన్నా. చూడు ఏ పనైనా మంచిదే చేస్తా అని అంటాండు. అవునా? అప్పు అంతే ఎన్నుండయింది మరి? ఏమో లచ్చ చిల్లర దాకా ఉన్నాయట అప్పు. అవి ఎట్లా కట్టాలి? చేసినట్టు పొలానికి పెట్టబడితే మళ్ళా అని బాధపడతాండు. అవునా? సరేలే. ఇగో సురేషు, ఇవి 66,000, 16,000 మిత్తి, 50,000 అని అన్నావు కదా. ఇగో లెక్క పెట్టి తీసుకొచ్చిన. ఇవైతే వాళ్ళకు గట్టి రార్రి. అవులా తక్క, మరి నీకు పైసలు ఉన్నాయా ఇల్లు గట్ట నీకి? ఇక భూమి అమ్మినా కదరా, అవే ఉన్నాయి, అవిటితోటే కట్టిపిస్తానా. ఇక వర్షదాకా ఏడాకా అవుతుందో కానీ, ఇక తర్వాత ఏమైనా వడ్ల పైసలు వస్తాయా, లేకపోతే ఇక అప్పటికి కాకపోతే నన్ను అప్పు అడుగుడే. అవునా? సరే ఫంక్షన్ చేస్తావా లతక్క మరి?
ఏ చెయ్యరా, ఫంక్షన్ చేస్తే ఆ 50-60 వేలు కావాలి. అవి ఉంటే ఇల్లుకు దేనికన్నా పనికొస్తాయి. ఇక ఎందుకు అట్టిగా పైసలు వేస్ట్. మళ్ళీ ఇప్పుడు ఈ రోజులు మంచిగా లేవురా. ఇక పెద్ద మనిషి అయిందని ఊరంతా డబ్బు కొట్టి సాటింపు వేసుకున్నాడు ఎందుకు. అవునవును, నువ్వు కూడా మంచిగానే ఆలోచించినవు లతక్క. ఫంక్షన్ చేయకుంటే ఏం కాత్తి, పెళ్లి వరకే మంచిగా ఎత్త అయిపోయా. ఇక నేను కూడా అదే మనసులో అనుకుంటున్నా, పెళ్లి వరకే చేద్దాం మంచిగా గ్రాండ్ గాని. అయితే ఇలా తక్క. ఇగో సురేష్ పొయ్యి కట్టిరార్రి. సరే లతక్క, ఫోన్ చేస్తా రాజన్నకు, పొయ్యి కట్టేస్తాం గాని. సరే మరి పొయ్యేస్తా నేను కూడా. ఇల్లు కాడికి పోతున్నా. నేను నడుస్తాందా? నడుస్తాంది రాజు, నువ్వు ఇక అటే పోవాలి. సరే లతక్క. నువ్వు మధ్యలో ఉన్నావా ఇక మరి వాళ్ళు మాట్లాడుకుంటలేరు కదా, ఇక లతక్క నాకే చెప్పింది, నేను రాజన్నకి చెప్పినా. అయితే వీళ్ళు ఫ్రెండ్స్ లెక్క మాట్లాడుకున్నట్టు ముందు లెక్క మాట్లాడుకుంటే అయ్యే పోతుంది కదా. అక్కడ లొల్లి జరగలేదా జున్నమ్మ? మస్తు లొల్లైంది, రమక్క బాగా తిట్టింది. ఇక ఎందుకు అని మాట్లాడుకుంటలేరు. సరే మరి ఇవి ఇచ్చిరాపో, రాజన్నకు ఫోన్ చేసి ఎడగట్టత్తరో గట్టిరా పోర్రి. సరే. రాజు నాకెంతో సహాయం చేసిండు, ఎందుకు అంతగానం బాధపడతాండు? ఇక్కడే ఉండి ఏదన్నా పని చేసుకోవచ్చు కదా. మనిషికి ఏదున్నా మంచిదే గాని అప్పు ఉండద్దు. అప్పు ఉంటే టెన్షనే అవుతుంది. మరి ఏం చేద్దాం, అంత టెన్షన్ పడుతుండంటే నాకు బాధ అనిపిస్తుంది. నాకు సహాయం చేసిండు కాబట్టి ఆ సహాయాన్ని నేను ఎట్లా మర్చిపోతా? ఓ 1,00,000 రూపాయలు ఇద్దునా? ఇస్తే తీసుకుంటాడా? ఈ మధ్యలో బాధతోటి డల్లుగా ఏడ్చుకుంటూనే ఉంటాడు. పాపం అనిపిస్తుంది. దగ్గర పైసలు ఉన్నాయి కదా, ఇస్తే పాపం ఆ టెన్షన్ అంతా ఫ్రీ అవుతాడు కావచ్చు. ఏదన్నా పని చూసుకొని ఇటు పొలం పని ఆ పని చేసుకుంటాడు కావచ్చు. వాళ్ళకిళ్ళకు ఇచ్చి మనం చెప్తే మళ్ళా లేనిపోని పెంట అవుతుంది. నాకు పాపం అనిపించి పాడైతుంది. ఏం చేద్దాం? ఇప్పుడు సురేష్కు 1,00,000 రూపాయలు ఇచ్చి రాజును అప్పు కట్టుకోమ్మను అని అన్నాను అనుకో, ఆ ముచ్చట జున్నుకి చెప్తాడు. జున్ను ఏం చేస్తుంది, పుస్తకం ఎప్పుడన్నా మళ్ళక్కకి చెప్పింది అనుకో, మళ్ళీ ఈ ముచ్చట ఇట్లనే ఒకరి నుండి పోయి మళ్ళీ రమ దగ్గర ఏరుతుంది. మళ్ళీ పెద్ద రాషంగం. ఏం చేద్దాం? మాట్లాడి ఇయ్యాలనా? మాట్లాడితే మళ్ళా ఏమనుకుంటాడో ఆయన. నాకు ఎంతో సహాయం చేసిండు నా భర్త మంచిగా లేనప్పుడు. అది నేను మర్చిపోతానా? అప్పుడప్పుడు నాకు ఎన్నో పెట్టిండు. గతం అయిపోయింది, గతాన్ని తలుచుకోవద్దు కానీ ఇప్పుడు ఆయన బాధలు ఉన్నాడనంటే నేను చూసుకుంటా ఎట్లుండాలి. ఈ అప్పు పాడుగాను అప్పు ఎందుకు చేసిండో చూద్దాం ఎట్లయితుందో. ఇంటికాడికైతే పోతా. దోస్తులు మరి మీరే చెప్పుర్రి, రాజుకు పైసలు ఇయ్యాలా? ఎట్లా మరి నేను మాట్లాడి ఇయ్యాలా, లేకపోతే ఎవరికన్నా మధ్యలో పెట్టి చెప్పి ఇయ్యాలా? ఎట్లా చేయాలి? కింద కామెంట్ చేయురు దోస్తులు. ఈ పైసలు ఇస్తే ఆయన చిల్లర అప్పులుంటే కట్టుకుంటే కొంచెం మనశ్శాంతిగా ఉంటాడు కదా పాపం. ఇక ఉండి అటు రామ కూడా అద్దు అని అంటాంది. ఆమెకు కూడా మనశ్శాంతి ఉంచి ఆయన ఏదైనా పని చేసుకొని ఇటు పొలం పని చూసుకుంటాడు కదా. అందుకే ఆలోచిస్తున్న దోస్తులు. మరి ఏమంటారు, రాజుకి ఎట్లు ఇవ్వాలి డబ్బులు? ఒకసారి కింద కామెంట్ చేయుర్రి నాకు. ఏమైందే మేస్త్రన్న, పని నడుతుందా? నడుతుంది. ఏమైందవ్వా, ఇటు ముఖాన్ని అత్తలేవు. నేను ఇక పొలం కాడికి పోడైతాంది. సాయంత్రం వచ్చే వరకు మీరు ఉంటనే లేరు, జల్దే పోతుర్రు. అయ్యింది సాయంత్రం. జల్ది ఎందుకు పోయినామవ్వా, మొన్న ఒక్కరోజు పోయుంటిమి. ఏమైందే గొంతంత ఎట్లా వస్తుంది? మా భార్య లడ్డూలు చేసిందవ్వా. చేసిందని నమ్మదిన్నా, నాకు వడిపాడుగావు, గొంతంతా బొంగు పోయింది. అయ్యో సరేనే, పనోళ్ళు వచ్చిర్రా? వచ్చిర్రు. అటు పక్క గోడ కడతారు ఇయ్యాల, అది ఇయ్యాల అయిపోతుంది. సరేనే, తిన్నరా మరి? ఇక పొద్దుగానే తినచ్చినమవ్వా, ఇక తినాలే. అయితవే గాని కొంచెం సిమెంట్ బత్తాలు అయిపోయినాయి అవ్వా, తెప్పియాలే. పైసలు ఉన్నాయా మరి, తెచ్చిత్తవా? సరేనే, ఎన్ని పడతాయో నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పు. షాప్ కాడికి పోయినాక ఎన్ని కొంటానవో మరి నేను వీటికి పైసలు కొడతా. నీకు ఫోన్ పే ఉన్నది కదా? ఉన్నది. సరే ఫోన్ పే ఎత్తది. సరే. నడవని పని నడవని. ఇక నాకు కూడా ఇలా సాతన అయితలేదే, అందుకే పొలం కాడికి కూడా పోలేదు. ఇక పొయ్యి కాసేపు రెస్ట్ అన్న తీసుకుంటా. సరేనవ్వా. ఆ గోళీలు అయితే వేసుకో, మొత్తం గొంతంతా అల్లకే పోయింది. వేసుకుంటా. పోయత్తా, ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయుర్రే. చేద్దాం.
తిన్నవా ఏ నర్సవ్వా? తిన్నగాని ఎటు పోతారు? ఏమా అవ్వా గా మళ్ళవ్వళ్ళ ఇంటికి పోతున్నాం. అవునా మల్లక్కల ఇంటికి ఎందుకే? మల్లక్కయి బంగారు గాజులు చూసేద్దామని. అయ్యో మీరాకొచ్చిందా ఈ ముచ్చట? మొన్న నాతోటి అనుండే నర్సవ్వా, అయితే మరి చూసేద్దాం డిజైన్ ఎట్లున్నదో అని పోతున్నాం. అవునా డిజైన్ ఎట్లున్నదో చూసి ఏం చేస్తారు? నా మరదలకు ఏంచుతావ్వా బంగారు గాజులు. ఊర్ని అక్క గవని పైసలు ఉన్నాయా నీ దగ్గర? ఇక నా దగ్గర ఏదున్నా కూడా నా మరదలకేనాయే. ఏ మరి చూసేద్దాం డిజైన్ మంచిగా ఉంటే అసొంటివి షేపిత్తా అని. నా మరదల్ది పుట్టినరోజు వస్తుందవ్వా. ఎప్పుడే పుట్టినరోజు? వచ్చే నెల 1వ తారీఖు. పోసక్క నేను పుట్టిన తేదీ నాకే గుర్తులేదు, నీకు గుర్తున్నదా? నాకు మా గుర్తున్నదే. అవునా సరే సరే తీపోర్రి మరి. అయ్యో నువ్వు కూడా రాలేవవ్వా? పారి అత్త పారి, నాకు కూడా ఏం పని లేదు. ఏమైంది మల్లక్క ఇలా నర్సవీటి మొకే రాలే? అది ఏం పని చేస్తాందో నేను కూడా అటు పోలేదు. ఏం కూరండి నువ్వు మల్లవ్వా? నిన్న మా జున్నవ్వోళ్ళ ఇంటికి పోయుంటినవ్వా. పోతే వాళ్ళట మటన్ వండుకున్నారట, నాకింత గిన్నెల పెట్టించింది. ఇక మల్లయ్య అనేది నచ్చిండు, నేను రాత్రికి ఇంత అంత తిన్నా. ఇక అదే ఉండంగా మళ్ళీ ఇప్పుడు ఇద్దరం తిన్నాం. ఇక రాత్రికి ఏదన్నా వండుతా అని. అవునా మంచిగా చూసుకుంటాడా మీ మనవరాల్ని? ఓ మా మనవరాల్ని ఎందుకు చూసుకోడు, జోరు చూసుకుంటాడు. ఇదేంది వీళ్ళిద్దరు నెంబడ పెట్టుకుని వచ్చింది? ఇది ఏం పుట్టిందే గంటగానే మొరుతావు? ఏ పోరి బయట ఎవరు కనబడతలేరని నేను ఇప్పుడే అచ్చడ కూర్చున్నానే. ఇది ఇలా జబ్బల జాకెట్ వేసింది, డ్రెస్ వేయలేదా? ఫ్యాషన్ డ్రెస్. అగో ఏం దుర్రో ఇవాళ అందరు మా ఇంటికి వచ్చిర్రు. ఓ మల్లయ్య బాబు, నువ్వు ఇలా భోజనాలు పెట్టవని మీ ఇంటికి వచ్చినాం తిననీకి. అవునా అవ్వా ఎందుకు పెట్టా? దారి దారి పెడతా. ఓ బగ్గ పెడతాడే తీసి. ఈ మోకంతి ఏమైంది పోసక్క, ఎప్పుడు రాంది గిటి మొకే వచ్చినావు? నీతోటో పని పడ్డది మల్లవ్వా. చెప్పు ఏమైంది? నువ్వు మొన్న చెప్పలేదా ముచ్చట, మా మనవాడు బంగారు గాజులు తీసుకొచ్చిండని? చెప్పినా. అబ్బా ఆ బంగారు గాజులు అచ్చుడేమో గాని మా మళ్ళీ ఊరంతా డప్పు సాటింపేసింది. ఇక నన్ను ఇల్లు కావాలనే ఉంచుతాంది, ఎటు పోనిత్తలేదు అవ్వా. పుసుకనేవడన్నా దొంగతనం చేసుకొని పోతాడని. రోజుకు 100 సార్లు అంటాంది నా గాజులు అని. అయ్యో నువ్వు రోజు పోయ్యో పెగ్గేసత్తలేవా? అది వేయకుంటే బతుకుతావా? నువ్వు బతకవు కదా. నేను కూడా అంతే, నా గాజులు వచ్చినప్పడుతుంది నా గాజుల మీదే పానం కొట్టుకుంటది నాకు. అయితే ఏమైంది? నా బావ నాకు ఏయించుతాడట, మరి నీ డిజైన్ ఎట్లున్నాయి చూద్దావా అని వచ్చినాం. ఏంది ముసలోని దగ్గర గన్ని పైసలున్నాయా? చూస్తే అతి పిత్తులోని లెక్కనే ఉన్నాడు. అయి 2 తులాలవ్వా, ఇటో తులం. గవన్ని పైసలు మీ దగ్గర ఉన్నాయా? మరదల్ది పుట్టినరోజు వస్తుందవ్వా, ఇక ఏంచి గిఫ్ట్గా ఇద్దామని. అబ్బా ముసలోడా, గీ వయసులో నీకు పుట్టిన రోజులు కావాలి, గిఫ్టులు కావాలా? అంటే ఈయన దగ్గర బొచ్చడు పైసలు ఉన్నాయి. పాడగాను నేనన్న పట్టకపోతే నిన్ను ముందుగాలా నాకన్నా బంగారు గాజులు ఏంచరోడు. అవునా పైసలున్నాయా శంభయ్యా? మరి ఉన్నాయి పైసలు. నా మరదల కంటే ఎక్కువనా? నా మరదలు సంతోషంగా ఉంటే అయిపోయే. ఈ రోజు ఎంజాయ్ చేయనే పడుతుంది. ఎత్తవా మల్లవ్వ సూత్తం? రేపో గడబెట్టినా తెలుసు కదా నీకు జాడ, అల్లకే పట్టుకరా పో చూపిత్తా. అప్పుడే కావు డప్పు పట్టు, ఆ గాజులు అటోటి ఇటోటి వెయ్యి, అది కొట్టుకుంటా చూడుర్రవ్వ చూడుర్రి నా బంగారి గాజులు చూడుర్రవ్వ చూడుర్రి 2 తులాలు అనుకుంటా ఊరంతా తిరిగిరా ఓసారి, అందరు చూస్తారు. అన్న ఎడ్డి అటారికే ఉంటాడు ఈ ఎడ్డి గుడ్డోడు. అవు తెత్తాగిగా.
నేను మోకానికి ఒక బాడెత్తన్న నా మీద పెట్టలేదు కానీ ఏందో ఊరుతడే నరిసి నాకు అంత కంపరం లేత్తది. గట్లనే ఊరుతాడు మళ్ళా పట్టించుకోవద్దు. అబ్బా నా పానం లటలట లుటలుట అంటాంది. ఈ ముసలోని దగ్గర ఇన్ని పైసలు ఉన్నాయంటే అబ్బో నేను ఎప్పుడో ఇన్ని బుక్ ఎద్దును. ఇప్పుడు బంగారు గాజులు నాకు కావాలి, నాకెవడు ఏంచాలి. ఏమైంది లింగక్క బీరిపోయినావు? కుళ్ళుకుంటాంది కావచ్చు. నేనెందుకు గుల్లుకుంటేనే అవునే నరసవ్వా. నా ఇంటి ముంగట్నైతే లొల్లు పెట్టుకోకుర్రావా జరా ఆగుర్రి. నా కట్టిగానే బీబీలు ఎత్తది. మళ్ళా మా కొడుకు కోడలిగా తిట్టనే తిడతారు. నువ్వే మనకే మర్దలా, మనం చూసి పోదామాగు. ఈ ముసలోన్ని మెల్లగా నా దిక్కు తిప్పుకుంటే అయిపో, నాకు బంగారు గాజులు వచ్చేటి. ఇగో అవ్వా గివ్వే. అబ్బో ఎంత మంచిగా ఉన్నాయి మల్లక్క. ఈ డిజైను మంచిగానే తెచ్చిండు మీ మనవాడు. ఆ డిజైన్ సూపర్ ఉన్నాయే. వేసుకుంటే ఏంటి మల్లక్క? ఏటన్నా ఫంక్షన్ పోతే వేసుకోవాలే, గీ అట్టప్పుడు వేసుకుంటారు ఎవడన్నా. మంచిగా ఉన్నాయి ఓసారి ఇయ్యి. ఇగో తీసుకొని చూడు. ఇగో చూడే బావా, ఈ డిజైన్ మస్తు నచ్చింది. మనం ఈ డిజైన్ చెప్పుదామా హౌస్లోనికి? ఎట్లయినా చేసి ఆ బంగారు గాజులు నాకే రప్పించుకోవాలి. ఇష్టమే మరదలా, నీకు నచ్చుతాయిపాయే. నేను ఏయించడానికి నేను ఉన్నా కదనే. అబ్బో గిన్ని పైసలు ఉన్నాయని తెలియదురా ముసలోడా నీ దగ్గర, లేకపోతే నిన్ను కిడ్నాప్ చేద్దుండేనే. డిజైన్ మంచిగా ఉంది బావా, ఇవే వేయించుకుంటా. సరే మరదలా, ఇక ఈ మల్లక్కని అడిగి ఏం తీసుకుందాం గాని హౌస్లోని పట్టుకొని వద్దాం పాయిటే. పా బావా, ఇగో మల్లక్కని గాజులు ఇదే డిజైన్ చేయించుకుంటా నేను కూడా. చేయించుకో. ఇప్పుడు 2 తులాలంటే 2-3 లక్షలు కావాలి, ఉన్నాయే? ఉంటేనే కదా నా మరదలు పుట్టిన రోజుకి ఏంచుతా అంట అన్నా. బావా హౌస్ లైన్ దగ్గరకు పోదాం. పాపా ఈ గాజులు ఎట్లయినా నాకే రావాలి. అవు మల్లక్క, ముసలోడు చూస్తే గట్లుండే ఆయన దగ్గర అన్ని పైసలు ఉన్నాయా? ఉండవచ్చే, లేందే చేయించుతానంటాడా. అబ్బో ముసలోడు చూస్తే నల్లి లెక్కనే ఉన్నాడు గాని లచ్చలు ముళ్ళ కట్టుకునే ఉన్నాడు వాడు. ఏందనుకుంటాను మరి? దాచిపెట్టుకోపో మల్లక్క. దాచిపెడతీగా. ఇప్పుడైతే ఏవో టెన్షన్ వేయింది కదా రాజన్న. ఇక మిద్ది తోట అయితే వాళ్ళకైతే 66,000 కట్టేసినాం. అబ్బో పెద్ద టెన్షనే వేయింది కానీ ఇక చిన్న చిన్న టెన్షన్స్ ఉన్నాయి. ఇక చూడు సురేష్, ఏదన్నా వర్క్ అయితే చూడు. నాకు ఒకటే అనిపిస్తుంది, ఈమె ఏమన్నా అనుకున్నదా ఏంది? నేను పుష్కన ఆమె గోల్డ్ రింగ్ అనే వరకు ఈ 50,000 అడిగి తిని అని. ఏమనుకుంటుంది? నువ్వు ఇచ్చినావు కదా పైసలు, నువ్వు ఇచ్చినప్పుడు అక్క దగ్గర ఉన్నాయి కాబట్టి నీకు ఇచ్చేసింది అంతే. గోల్డ్ రింగ్ అడిగింది కాబట్టి నువ్వు ఇచ్చేసినావు, దాని గురించి అంతగానం ఆలోచించుడు ఎందుకో అని. సరే తీ సురేష్, థ్యాంక్స్, ఈ విషయంలో మస్తు హెల్ప్ చేసినావు. అయితే రాజన్న పొద్దున వచ్చింది మా ఇంటికి పైసలు ఇవ్వడానికి. ఇక వచ్చినప్పుడు ఇక ఇట్లా బాధపడుతుండే అది ఇది అని అంటే, మరి ఇక దూరం ఉండి వాళ్ళ భార్యను బాధ పెట్టుడు ఎందుకు, ఇక్కడనే ఉండి పని చేసుకోవచ్చు కదా అని మాట్లాడింది. ఏమో ఏమన్నా పని దొరుకుతానేమో చూద్దాం, లేకపోతే తర్వాత ఎట్లయితుందో అని. సురేష్ కొంచెం అయితే చూడు, ఏదన్నా వర్క్ ఉంటే నాకు చెప్పు. నేను కూడా వేరేటోళ్ళకి 2-3 ఫ్రెండ్స్కి చెప్పిన చూస్తామన్నారు. సరే రాజన్న, నువ్వేం భయపడకు బాధపడకు. సరే పోయేస్తా మరి, ఇక ఇంటికే పోతాన్నా. ఇవాళ పొలం కాడికి పోవడానికి కూడా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, మనసు మంచిగా లేదు. సరే అవుతాడేంది? టెన్షన్ అయితే వేయింది, ఎట్లెట్లనో ఇచ్చింది పైసలు. పొద్దుగాల నుంచి నీ గురించి ఎంకులాడుతాన్నా, ఏడవై మునిగినవురా. నేనానే నాకు నిద్ర వచ్చి పాడైంది, ఇక చెట్టు కిందనే వండగా అదే. నీ మోక మండ, నీకు ఇల్లునే తిరగట్లేదు, చెట్టు కిందనే వండాలా నువ్వు? నిద్ర వచ్చింది పన్ననే, ఇక నాకు ఆకలి బాగా అవుతుందని లేచత్తన్నా. అన్నమే దుపాయే అక్క. అన్నమే అన్నా, నీకు ఆకలి కాకపోతే ఇయ్యల్లా ఇంటికి రాకపోదు కావచ్చు, ఇక అన్నేమందు కావచ్చు కదా. ఏమో నీ ముచ్చట పాడుగాని ముచ్చట తర్వాత గాని కడుపులో పేగులు డురు అంటున్నాయి పాయే. డురు అంటాయి డర్ అంటాయి కానీ నేను ఊరంతా ఇది బేకార్ అయితేని. నన్ను ఎత్తుకపోయింది అనుకున్నావా అనే? నిన్నే ఎత్తుకపోయి ఏం చెప్తారు ఎవరైనా గాని. మరిగా అన్నమైతే దూపా ఎత్తపా.
దోస్తులు అయితే మీకోసం లెంతీగా చేద్దామని అనుకున్నాం కానీ ఈ రోజు ఈ యాప్ మస్తు సతాయించింది దోస్తులు. టైం అంతా వేస్ట్ అయింది. ఊకే క్లోజ్ అవుడే ఓపెన్ చేసిన కొద్దీ మళ్ళీ ఓపెన్ చేయనీకి పావు గంట అట్లా పట్టుడు దోస్తులు. ఇక ఎంత అవుతుందో లెంత్ కానీ ఇక వీడియో నచ్చితే మరి ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి. లత మిమ్మల్ని ప్రశ్న అడిగింది కదా, మరి లత మాట్లాడి రాజుకు పైసలు ఇవ్వమంటారా లేకపోతే ఎట్లా అంటారో మీకు ఏమనిపిస్తుంది కింద కామెంట్ అయితే పెట్టుర్రి. లత అడిగింది కదా మిమ్మల్ని, వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మన కంటెంట్ అనేది పూర్తిగా అర్థమైపోతుంది మీకు. బాయ్ బాయ్ దోస్తులు, తర్వాతటి పాటలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అని ముచ్చట్లు ఛానల్ని.